కాదని చెప్పి నేను పోరాడితే కడాన్ నా మీదనే దాడి చేసే పరిస్థితికి వచ్చారు. బట్ నేను భయపడలేదు. ప్రజలకు రక్షణగా ఉండాలని, ప్రజల ఆస్తులు కాపాడాలని, ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం నా ప్రాణాలు పోయినా పర్వాలేదని కష్టపడ్డాను తప్ప ఎక్కడ ఆలోచించలేదు. ఒక్క నిమిషం కూడా నేను ఎక్కిపోలేదు. రాయలసీమ ఎన్ని ఫ్యాక్షన్స్ అండి, మామూలు ఫ్యాక్షన్స్ కాదు దిశ. ఈ రాజకీయాలు ఎట్లుండేటంటే ఒకప్పుడు రాయలసీమ అంటే సినిమాలు కూడా, ఇప్పుడు బాలకృష్ణ గారు అందరూ ఆల్ సినిమాలని రాయలసీమ అని వచ్చారు. ఇప్పుడు సినిమాలు కూడా మీకు తగ్గిపోయినాయి. రాయలసీమ పౌరుషాలు లేవు. ఇప్పుడు రాయలసీమ రతనాలసీమ అయిపోతా ఉంది. రేపు రాబోయే రోజుల్లో వేరే ప్రాంతాలకు మీరు హీరోస్ని తీసుకోవాలి, కప్పలు తెచ్చుకోవాలి తప్ప రాయలసీమ అనేది వచ్చే పరిస్థితులు కూడా లేరు. ఐ రిమెంబర్ అధ్యక్ష, రాయలసీమలో పట్టుదల పెట్టుకునేవాళ్ళు. ఒక మాట చెప్పాలంటే ఫ్యాక్షన్లో, రోడ్ యాక్సిడెంట్లో, తీవ్రవాదుల వల్ల చనిపోయినటువంటి పిల్లలకి నేను కుటుంబ పెద్దగా ఉండి చదివించాలని ఎన్టీఆర్ మెమోరియల్ స్కూల్ పెట్టాను. నేను అక్కడ చదివించాను. చదివించిన తర్వాత దేశ ఆ పిల్లల్ని ఒకరోజు ఇంటరాక్ట్ అయ్యాను పోయి, ఏంటి బాబు ఏమవుతావని. సార్ చదువుకుంటా, మీరు చదివిస్తున్నారు, చదువుకున్నాక ఇంటికి వెళ్ళి మా నాన్న చంపాడు కదా, అతన్ని చంపి తర్వాత ఆలోచిస్తాను. అంటే అక్కడ ఏ విధంగా అయితే ఆడవాళ్ళు కూడా దిశ మన సాంప్రదాయ ప్రకారం, హిందూ సాంప్రదాయ ప్రకారం ఈ కుంకుమ ఇవన్నీ తీసేసి ఇవన్నీ ఒక పద్ధతి ప్రకారం మన సంస్కారాలు అవన్నీ లెగసీగా వచ్చే సమస్యలన్నీ ఇది చేస్తాం. కానీ అప్పట్లో కొంతమంది లేడీస్ అయితే ప్రతిమ చేయించుకునేవాడు పిల్లల దగ్గర నుంచి. నువ్వు పెరిగి పెద్ద అయిన తర్వాత మీ నాన్నను చంపిన వాడిని చంపిన తర్వాత ఆయన ఆత్మ శాంతి కలుగుతుంది, అప్పుడే నేను ఈ కుంకుమ పసుపు అని తీసేస్తానని చెప్పాడు. అలాంటిది దిశ పోరాడాం. కడాన ఇప్పుడు కూడా చెప్తున్నాను దిశ, ఇక్కడే ఉన్నారు, భూమా నాగిరెడ్డిని అరెస్ట్ చేశాను. నా మాట వినకపోతే బైరెడ్డి రాజశేఖర్ని అరెస్ట్ చేశాను. నా మనిషి అనుకున్న అరెస్ట్ చేస్తే వేరే వాడు వస్తే ఏం చేయాలో చేసి చూపిస్తారు. కాబట్టి ఒక కంకణం కట్టుకున్నాను, రాయలసీమలో ఫ్యాక్షన్స్ లేకుండా చేయాలనుకున్నా. ఈరోజు రాయలసీమలో ఫ్యాక్షన్ లేవంటే అది ఆ రోజు తెలుగుదేశం పార్టీ చేసిన విధానం అధ్యక్ష. ఇప్పుడు నెక్స్ట్ లెవెల్కి వెళ్తాం. హైదరాబాద్లో కమ్యూనల్ వైలెన్స్ అధ్యక్ష. ఒకే రోడ్డు, విజయవాడకు రావాలన్నా, బెంగళూరు పోవాలన్నా, బాంబేకి పోవాలన్నా ఒకే రోజు హైకోర్టు ద్వారా, మలక్పేట ద్వారా వచ్చేవాడు. 6 నెలలు కర్ఫ్యూ. ఎన్టీఆర్తో ప్రారంభమైంది కంట్రోలింగ్. దానిపైన కూడా నేను కంట్రోల్ చేశాను. కొంతమంది బాధపడ్డారు. నాకు అప్పుడు ఇప్పుడు కూడా జ్ఞాపకం ఉంటుంది. కొంతమంది మనుషులు మర్చిపోలేము. గబ్బర్ సింగ్ అని ఒక అతను ఉండేవాడు, కేఎస్ఎన్ మూర్తి. 6 అడుగులు ఉండేవాడు, 130, 130, 150 కేజీలు ఉండేవాడు. ఎంత పర్ఫెక్ట్గా ఉండేవాడంటే ఆ చార్మినార్ ప్రాంతానికి పోతే మొత్తం భూమి అంతా కూడా కంపిస్తూ ఉండేది. ఆ విధంగా ప్రవర్తించేవాడు. మొత్తం కంట్రోల్ చేసాం దిశ. ఇప్పుడు అందుకే దిశ మీ ఆవేశాలకు అర్థం ఉంది. పరిటాల రవీంద్ర ఆ రోజుట్లో ఆఫీసులో చంపేశారు దిశ. ఇవన్నీ కొన్ని చాలా జరిగాయి. అయితే నేను ఒకటే మీ అందరిని కోరేది, వాళ్ళు చేసిన పని మనం చేయగలిగితే ఈ రాష్ట్రానికి న్యాయం జరగదు. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, మీరు తప్పు చేసి నేను తప్పించుకుంటానంటే మాత్రం ఈ ప్రభుత్వంలో ఎట్టి పరిస్థితుల్లో కుదరదు. తప్పు చేసిన వాణ్ణి చట్ట ప్రకారం ఎట్టి పరిస్థితుల్లో పనిష్ చేసే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా, హామీ ఇస్తున్నా. నో సెకండ్ థాట్. ఇప్పుడు కొత్త సమస్యలు కూడా వచ్చాయి. జస్ట్ నేను బ్రీఫ్గా ఈ ప్రభుత్వం యొక్క విధానం చెప్తాను, మీకు అందరికీ ఒక ఐడియా వస్తుంది. ఎందుకంటే రాష్ట్రంలో కూడా పార్టీ ప్రజాస్వామ్యంలో ముఖ్యంగా ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలంటే పార్టీలు ఉండాలి.
పార్టీల్లో కార్యకర్తలు ప్రధానమైన పాత్ర పోషిస్తారు. అలాంటి కార్యకర్తలు కూడా ఆవేశంలో ఉండి వాళ్ళకు కూడా అన్యాయం జరిగినప్పుడు వాళ్ళలో కూడా కోపం ఉంది. కానీ అందరికీ అప్పీల్ చేస్తున్నా, ప్రజలకు కూడా అప్పీల్ చేస్తున్నా, ఈ ప్రభుత్వం ఒక పద్ధతి ప్రకారం పనిచేస్తుంది. లా అండ్ ఆర్డరే కాకుండా ఎక్కడ తప్పు చేస్తే మీరు కూడా చెప్పండి. అవసరమైతే ఇంకా చట్టానికి పదును పెట్టాలంటే పదును పెడదాం. ప్రజాస్వామ్యతంగా యాక్ట్ చేద్దాం. రాష్ట్రంలో ఇలాంటి నేర అభివృద్ధి ఉండే వ్యక్తుల్ని పూర్తిగా కట్టడి చేసే బాధ్యత మనందరం కూడా తీసుకొని, మళ్ళీ నేను మొన్న కూడా చెప్పాను, స్వర్ణాంధ్రప్రదేశ్ విజన్ 2047 నేను వేసే ఫౌండేషన్ మీరు ఒకటే గుర్తుపెట్టుకోవాలి.